న్యాయమైన ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో దక్కే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దోసుకునే వర్గాన్ని మరింత దోసిపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు అనిపించింది. కానీ అన్యాయం గురైన వర్గాల ఆకాంక్షను గుర్తించినట్టుగా, అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టు కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేత కాని సామాజిక వర్గాల పక్షాన ప్రెస్ మీట్ లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్ఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీద మొదటి నుంచి మేము మాట్లాడుతున్నాం విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకారి వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాకేల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాకెల్లో ఉండే గుడిగం చేసే శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు నిన్నటి వరకు దోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగే రోజులు ఉన్నారు. సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసిన, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసిన, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగింది తెలిసిన, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు గుడిగం చేస్తే, పాలకులకు దగ్గర అవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థపరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నేను లెక్కల మాస్టర్ కాను, కానీ ఏదైనా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు, 4వ తరగతి పిల్లలు, 5వ తరగతి పిల్లలు అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలకు 5% రిజర్వేషన్ ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి ఒక 2వ తరగతి పిల్లలు అడుగుదాం. మరి 30 లక్షలు ఉండబడే మాలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్ తెలియదు 9 అని అంటుంది. రేవంత్ తెలియదు 9 అని 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షల పిల్లలు అడిగితే అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది. మనం 32 లక్షలు ఇచ్చినప్పుడు మొదటి గ్రూప్ కు కేటాయించినప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,75,000 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగా కథనం ఉన్నారు. 32 లక్షలు 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పై ఉన్న వాళ్ళకు 1% అవుతుంది. అంటే 32 లక్షలకు పై ఉన్న వాళ్ళకు 12% ఉంటుంది. మరి 11% మాదిగలకు ఎలా అవుతుందనే వాళ్ళకు 15% ఉన్న 15 లక్షల ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షల ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% అవుతాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందున్నది. దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు, 2వ స్థానంలో ఉన్నది మాలలు. జనసంఖ్యలో దళిత జనసంఖ్యలో
1,33,000 రికార్డు చూపెడుతున్నది. 1,33,000 పైగా రికార్డు చూపెడుతున్నది. దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడాలి? నేతకాని వర్గంగా సి గ్రూపులో ఎందుకు పెట్టారు? వాస్తవానికి మహారాష్ట్ర బేస్ గా నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది. బి గ్రూప్ లో ఉన్న వాళ్ళను అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్ లో ఉన్నవాడి అంటే మాదిగల గ్రూప్ లో ఉన్నవాడి వాళ్ళను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాకా ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగజంగం. బుడగజంగం సంబంధించిన జనాభా 1,11,000. అంటే దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉన్నవాడు బుడగజంగాలు. ఒక 15 కులాలు కలిపితేనే 1,70,000. 4వ జనసంఖ్య గల కులం బుడగజంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్ లోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరి 1,11,000 బుడగజంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2,00,000 లోపున 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి 31,932 మహా 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతుంది. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,70,000.